నగరంలోని ఖాళీ స్థలాల్లో చెత్త వేసినా శుభ్రంగా ఉంచుకోకపోయినా జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం 14, 17 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో చెత్తలో నిండి ఉన్నాయని అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు చెత్తతో నిండి ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రక్కన ఇండ్ల వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా అపరిశుభ్రంగా తయారు అవుతోందని అన్నారు. కావున ఆ స్థలం వారిని గుర్తించి జరిమానాలు విధించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మరుగునీటి కాలువలు లేని ప్రాంతాల్లో కాలువలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. తడి పొడి చెత్త వేర్వేరు ఇస్తే కలిగే లాభాలను పద్మావతి పార్క్ లో ప్రజలకు వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో ఉంచేలా అందరూ సహకరించాలని ప్రజలను కోరారు. ప్రతి వీధిలోకి చెత్త వాహనం ఒక నిర్దిష్ట సమయంలో వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.